అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వంచింపన్ పని లేదు బ్రహ్మకి చటన్ వత్సంబులన్ బాలురన్ వంచెన్ కను ప్రామి తన్ను మరలన్ వంచుటాశ్చర్యమే వంచింపన్ మనకేల తెచ్చుటకునై వల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింపనేర్చు హరి లీలన్ మందహాసాస్యుడై. బ్రహ్మదేవుడు ఇప్పుడు మోసం చేయవలసిన అవసరం లేదు. నా కన్నుగప్పి నన్ను వంచించి వత్సములను అపహరించాడు. వానిని మళ్ళీ తిరిగి నేను వంచడం పెద్ద ఆశ్చర్యం కాదు. అయినా గోవుల కోసం బ్రహ్మను నేను వంచింపకూడదు అనుకొని వంచనను మళ్లించడానికి నేర్పు కలిగిన శ్రీహరి లీలగా చిరునవ్వు నవ్వుకొని గోపకులు లేరని గోపాలకులకు చెప్పడమెందుకు? గోపాలకులు గోపికలు సంతసించే విధంగా నేనే బాలుర రూపంలోనూ దూడల రూపంలోనూ సంచరిస్తాను అనుకుని కరముల్ పాదములున్ శిరంబుల వలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర స్రగ్వేణు విషాణభూషణవయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ వీడ్వడకుండదాల్చి విపుడు ఆవత్సార్పకాకారముల్. వెంటనే కృష్ణుడు లేగల గోపాలకుల రూపాలన్నీ ధరించాడు. చేతులు, పాదాలు, శిరస్సులు, నడుములు, ముఖాలు, వక్షస్థలాలు, ముక్కులు, కన్నులు, శ్రవణాలు, దంతాలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ములు, భూషణాలు, వయస్సులు, భాషలు, గుణాలు, మాటల తీరులు, స్వభావాలు ఏమీ తేడా లేకుండా ఆ కృష్ణుడు గోవుల దూడలను గోపకుల రూపాలన్నీ తానే ధరించాడు. కొడుకుల వేణునాదములు గొబ్బున వీనులకున్ ప్రియంబులై ముడివడలేచి ఎత్తుకొని మోర్కొని తల్లులు కౌగిలించుచున్ జడిగొన చేపు వచ్చి తమ చన్నులయందు సుధాసమంబులై వెడలెడు పాలు నిండుకొను వేడుకనిచ్చిరి తత్సుతాళికిన్. కొడుకుల వేణునాదాలు ఒక్కొమ్మడిగా చెవులకు ఇంపు కలిగించాయి. వెంటనే లేచి ఎత్తుకొని వారి శిరస్సులు మూర్కొని తల్లులు పిల్లలను కౌగిలించుకున్నారు. పాలు చేపుకు వచ్చి తమ పాలిండ్లలో నిండిన అమృత తుల్యములైన పాలు నిండుకొనేట్లుగా సంతోషంతో పాలు ఇచ్చారు. మందం కల్గిన వత్స బాలకులు నా మాయా గుహాసుప్తులై ఎందుంబోవరు లేవరిప్పుడును వేరే చేయనాకు అన్యులొండెందున్ లేరు విధాతలున్ పరులు వీరెవ్వారలు ఎట్లైరకో ఎందే తెంచిరో కృష్ణుతో మెలగు వారేడయ్యడిన్ నేటికిన్. ఆలమందలోని దూడలు గోపకులు నా మాయతో ఇంకా గుహలో పడుకొని నిద్రపోతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పటికీ లేవలేదు. వీరు ఎవరిని నేను తప్ప సృష్టించే
వారు లేరు. మరి వీరెవ్వరు? ఎలా సృష్టింపబడ్డారు? ఎక్కడ నుంచి వచ్చారు? ఈ మాయతో ఇప్పటికీ సంవత్సరం గడిచింది. బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మనొక్కడ గాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా. బ్రహ్మ నేను సృజింప ఒండొక బాలవత్స కదంబమే. బ్రహ్మమందు జనించెనొక్కట బ్రహ్మమౌనది చూడగాను. ప్రాణులు బ్రహ్మ వల్లనే కాని ఇతరుల వల్ల పుట్టరు. బ్రహ్మను నేనొక్కడనే కాని వేరెవ్వరూ లేరు. మరి ఈ బాలకుల సమూహం ఎక్కడ నుండి పుట్టింది? ఒకవేళ ఆ పరబ్రహ్మమే ఈ రూపంలో ఉన్నదా? ఇలా అని ఎంతో తేలికగా గ్రహించే అనుభవపూర్వక జ్ఞానం కల బ్రహ్మ చాలా ఆశ్చర్యపడి చాలాసేపు ఆలోచించి ఏం చెయ్యాలో తోచక కలతపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నాడు. ధన్యవాదాలు.